హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సర్వైవల్ సిరీస్ పార్ట్ 250 సబ్స్క్రైబర్స్ వరల్డ్లో. సో ఎనీవేస్ గైస్, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఇప్పుడు నేను ఈ వరల్డ్లో కొంచెం రీలొకేషన్ చేశాను, కొంచెం ఆఫ్ కెమెరా కొంచెం ఆడాను. బోర్ కొడుతుంది సో ఆడాను. ఇంకా నేను ఒక 2 డాగ్స్ని అక్వైర్ చేశాను. సో ఇది ఫస్ట్ డాగ్, ఇది సెకండ్ డాగ్. ఇది నేను బ్రీడ్ చేశాను వీటిని. సో థర్డ్ డాగ్ వచ్చింది. ఇంకా కొంచెం బ్లూ డై దొరికింది, ల్యాపిస్ దొరికింది. ఇంకా నేను అక్కడ ఇప్పుడు ముందు అక్కడ ఉండేవాళ్ళం, అక్కడెక్కడ మౌంటైన్ దగ్గర. కానీ ఇక్కడికి వచ్చాను. ఒక హార్స్ దొరకలేదు, శాడిల్ దొరికింది ఇక్కడ. ఉత్తిగా ఈ ఏరియాలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాను. అక్కడెక్కడో డెజర్ట్ టెంపుల్, ఇంకా మళ్ళీ ఇటు సైడ్ వెళ్తే ఏదో పిల్లజర్ అవుట్ పోస్ట్, అన్నీ దగ్గరే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఈ విలేజర్స్ది బ్రీడింగ్ సెంటర్ ఒకటి పెట్టాను ఇక్కడ, కానీ ప్రజ్నన్ ఏరియా ఒకటి పెట్టాను. కానీ వీళ్ళు రావట్లేదు దాని లోపలికి. ఇద్దరే ఉన్నారు దానిలో. ఇనఫ్ ఫెయిల్ అని అనుకుని ఇక్కడ ఉన్నాను. కొంతమంది విలేజర్స్ని చంపాను. ఇంకా వీళ్ళు ఈ డోర్లో వెళ్తున్నారని ఎక్కడ సెటిల్ అయిపోయాను కదా నేను. కానీ ఇంకా ఇల్లు కట్టలేదు. ఓన్లీ ఇక్కడ వెనకాల ఒక ఫామ్, ఒక చిన్నది ఫామ్. ఇంకా దీనిలో చూడండి ఎన్ని మెటీరియల్స్ కలెక్ట్ చేశాను. ఇదంతా డెజర్ట్ టెంపుల్ దగ్గర కొన్ని మెటీరియల్స్, ఇప్పుడు కొంచెం ఐరన్. ఇంకా నేను వాళ్ళు బ్రీడింగ్ ఎఫిషియెంట్గా చేయాలని నేను ఇదేమంటారు పొటాటోస్ లేకపోతే బ్రెడ్ కోసం ఒక డిస్పెన్సర్ చేస్తున్నాను ఇందాక. వేర్ ఇస్ ద డిస్పెన్సర్? డ్రాపరే డిస్పెన్సర్ అని చేయాల్సిన. డిస్పెన్సరే కదా. నాకు కాబుల్ స్టోన్ కావాలి ఇప్పుడు. హోల్డ్ ఆన్. బటన్ ఇక్కడ ఉందా? బటన్ ఇదర్ హే. హిందీలో ఎందుకు మాట్లాడుతున్నాను నాకు అర్థం కావట్లే. కానీ ఇక్కడ ఒక కేవ్ ఉంది. కాబుల్ స్టోన్ తీసుకొని సెటిల్ అయిపోవాలి. ఇంకా అరే ఇదొకటి జంప్ కూడా సరిగ్గా చేయలేదు. నా ఐరన్ ఆర్మర్ కూడా ఆల్మోస్ట్ చనిపోయింది. ముందుగా ఐరన్ తెచ్చుకున్నాను. కొంచెం ఇక్కడ జస్ట్ టేక్ దట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద కాజ్ ఆఫ్ సర్వైవింగ్. నేను సర్వైవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు పైన ఇదంతా ఒక వీళ్ళు పైకి రావాలని చేశాను. బెల్ పెట్టాను మొత్తం ఇక్కడ ఉంది ఏరియా, ప్రజ్నన్ ఏరియా. హిందీ మాటలు అవన్నీ. సో ఇప్పుడు ఇక్కడ బేస్ ఆఫ్ ఆపరేషన్ ఉన్నది. ఇక్కడ ఉంటున్నా టెంపరీ. పెద్దలు కడతా ఫ్యూచర్లో ఎప్పుడన్నా, కానీ ఇప్పుడు జస్ట్ డిస్పెన్సర్. సో గైజ్, ఇప్పుడు జస్ట్ ఒక డిస్పెన్సర్ చేసుకొని విలేజర్స్కి అది బ్రెడ్ అందేలాగా చేద్దాం. డిస్పెన్సర్ డ్రాపర్ కాదు, డిస్పెన్సరే కదా మనం చేయాల్సింది. డిస్పెన్సరే. ఓకే, ఒక డిస్పెన్సర్, ఒక లీవర్ కూడా. ఒక్క లీవర్ కోసం ఇనఫ్. బటన్ కాదు, లీవర్. థ్యాంక్ యూ. వీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి దాని లోపలికి వెళ్ళడానికి ఏమైంది ఇందాకటి వరకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న స్టేర్ కేస్ లాగా చేద్దాం. ఇంకా ఇది టఫ్ బ్రిక్, నాకు అదేదో ట్రయల్ రూమ్ అదేదో దొరికింది, కానీ అది నేను ఇప్పుడే చేయలేను. నేను అంత ఎక్కువ గియర్ లేదు నా దగ్గర. జస్ట్ ఇక్కడ ఒక స్టేర్ కేస్ లాగా ఒకటి పెట్టుకుందాం. వీళ్ళకి మధ్యలో ఎక్కడ నిరగొట్టాలి. ఇక్కడ బెల్ దగ్గర కాదు. ఎస్, రైట్ హియర్. ఇంకా లోపల సెట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ సెట్ చేస్తే అది పైకి వచ్చేస్తుంది. సో హియర్. ఎస్, లోపలికి వెళ్ళండి. అండ్ డిస్పెన్సర్ హియర్. ఎస్, పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు బయటికి వెళ్తే ఇక్కడ దీనిలో ఇప్పుడు నైట్ టైం కూడా అవుతుంది. ఇందాకటి వరకు నువ్వు ఏం చేస్తున్నావురా? లోపలికి వెళ్ళొచ్చు కదా. ఓకే, సో వీళ్ళు ఇప్పుడే ఇక్కడే రూమ్ చేస్తున్నారు. నైట్ టైం అవుతుంది కాబట్టి ఎలా పడుకుంటారు వీళ్ళకి ఇక్కడే ఉన్నాయి కాబట్టి బెడ్స్. వెళ్ళనిద్దాం ఇప్పటికీ. గో ఇన్ సైడ్ రైట్ నౌ. వెళ్ళండి. గో టు స్లీప్ బ్రో. ఇంట్లో వెళ్ళి. ఈ లోపలికి వెళ్ళాడు, ఏదో జాంబీ వచ్చి చంపుతుంది వీడిని. ఆర్మడిలోస్ ది స్క్యూట్స్ కలెక్ట్ చేస్తే వుల్ ఫార్మర్ చేయొచ్చు అని తెలుసుకున్నాను కదా నేను ఇందాకే. సో ఇప్పుడు ఇక్కడ ఒక లీవర్. ఎస్, అలాగా. సో ఇప్పుడు దీనిలో నేను బ్రెడ్ పెట్టగలను. దిస్ వన్. టేక్ ఇట్.
నిద్రపోంటారు రే ఫస్ట్ మీరు. నా బ్రెడ్ నాకు ఇచ్చింది. నిద్రపోండి. మిగతా మీరు ఇద్దరు ఇక్కడ విచ్చులు అవన్నీ స్పాన్ అవుతున్నాయి. వీళ్ళిద్దరు వీళ్ళు కొంప తీసి ఇంట్లోకి వెళ్ళిపోయారా? ఎవరు లేరు ఈ ఇంట్లలో ఉన్నారు వీళ్ళు. అరే ఎక్కడ ఉన్నారా వీళ్ళు? ఈ డోర్కి మై గాడ్ బ్రో, పెట్టండి ఇక్కడ ఈ డోర్, లేకపోతే ఏదో జాంబీలు వాళ్ళని చంపుతుంది. ఓకే నేను ఈ బటనే వాడుతున్నాను, ఎందుకంటే ప్రెషర్ ప్లేట్తో చేశాను. ఆల్రెడీ చచ్చిపోయారు విలేజర్స్. ప్రెషర్ ప్లేట్తో ట్రై చేస్తా, కానీ ఇప్పుడైతే జస్ట్ స్లీపింగ్ త్రూ ద నైట్ అంతే. ఓకే ఇప్పుడు ఫుడ్ కూడా ఉండాలి నా దగ్గర. ఇప్పుడు ఇది జస్ట్ మన ఫర్నేస్లో పెట్టేద్దాం. ఆల్రెడీ ఐరన్ ఫినిష్ అయిపోయింది. నేను ఒక కొత్త సెట్ క్రియేట్ చేసుకోవాలి ఐరన్ ఆర్మర్ది. ఇంకా నాకు డైమండ్స్ కూడా ఉన్నాయి గైస్. ఓన్లీ డైమండ్ పికాస్ కోసం సరిపోయింది దీనిలో ఇవన్నీ డెజర్ట్ టెంపుల్లో దొరికినవి. సో జస్ట్ కొన్ని స్టిక్స్ చేసుకొని డైమండ్ పికాక్స్ చేసుకున్నాము. బికాజ్ వీ క్యాన్. ఎలాగో మీ డైమండ్ క్రాఫ్ట్ చేయొచ్చు. క్రాఫ్ట్ చేయలేము ఉత్తిగా ఇలా జస్ట్ డైమండ్ బ్లాక్స్ చేయలేం. సో ఇది స్క్యూడ్ బ్లాక్స్ తోటి చేయొచ్చు. కానీ మేస్ ఎలా చేయాలో నాకు తెలియలే ఇంకా. అది ఫైండబుల్ ఐటమా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. సో జస్ట్ ఒక డైమండ్ పికాక్స్ చేసుకున్నాను, నా ఇన్వెంటరీలో ఉంచుకుంటాను. ఇంకా ఐరన్ ఆర్మర్ కూడా చేసుకుంటాను, ఎందుకంటే చాలా డిఫెన్స్ లో ఉంది మనకి. అండ్ ఆల్రెడీ 2 pieces ఆఫ్ ఆర్మర్ ఆల్రెడీ ఇరిగిపోయాయి. నా ఇంట్రోలో చూసుంటారు ఆల్మోస్ట్ చనిపోయేవి అయితే. యాక్చువల్గా ఇవి బ్రేక్ చేశాకే ఇవన్నీ వస్తున్నాయి. కీప్ ఇన్వెంటరీ ఆన్ ఉంది. ఎలాగో ఇక్కడ ఉన్నారా మీరు? రారా బయటికి, వెళ్ళండి బయటికి. హలో, ఇక్కడ స్పెసిఫిక్గా మీకోసం బెడ్లు అవన్నీ ఉంచితే దీని లోపలికి వస్తారా? వెళ్ళండి బయటికి. నేను చేస్తానంటే ఇది బ్లాక్ చేసేస్తాను. విల్ఫ్స్ దానిలో ఉన్నాయి, కానీ మీరు మర్యాద దాంట్లో వెళ్ళండి రా. రే యాక్చువల్గా నా దగ్గర లీడ్ ఉంది, ఒక బోట్ చేసుకుంటాను. వెళ్ళకండి గా ఇప్పుడు చూసిన సో లీడ్ ఉంది, బోట్ తోటి లీడ్ చేసేస్తా లోపలికి. వేర్ ఇస్ ద బోట్? వుడ్ ఉంది ఆల్రెడీ నా దగ్గర, సరి చేసుకున్నాను. అరే షవల్ కూడా కావాలి కదా, బెడ్ రాక్ ఎడిషన్. షవల్ ఇవ్వండి. ఓకే నాకు నా బోట్ ఇవ్వండి, నేను వెళ్తాను. బట్ మాబ్స్ ఉన్నాయి. మన బోట్ క్రాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళిద్దరిని దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. బోట్లోకి రండి. ఎక్కడికి వెళ్తున్నావు? రైట్ రా. రారా ఎక్కడికి పడుకో వెళ్తున్నాడు వీడు. రండి బోట్. ఎక్కడికి వెళ్తావు? నిన్ను వెళ్ళని అన్న బోట్ ప్లేస్ చేయండి. యాక్చువల్గా నైట్ టైం వరకు ఇతన్ని ఇక్కడ పెడతాను, ఎందుకంటే నైట్ అప్పుడే వాళ్ళు బయటికి రాకుండా ఉంటారు. నైట్ కోసం వెయిట్ చేద్దాం. అప్పటి వరకు నేను నా ఫార్మింగ్ చూసుకుంటాను. ఎంత అయిందో నా ఫార్మ్. ఇంకా ఈ కౌస్ని కూడా కౌ ఫామ్ పెట్టుకున్నాను నేను ఇక్కడ ఒక చిన్నది.
ఫుడ్ సోర్స్ కోసం ఏం కాదు, కానీ ఇది ఇది వేరే వేరే కౌస్, నా కౌస్ కాదు, వేరే కౌ యొక్క మీట్గా ఇది ఈ బీఫ్. బట్ ఇట్స్ జస్ట్ ఏ వీడియో గేమ్. ఓకే, దిస్ ఈస్ జస్ట్ ఏ వీడియో గేమ్. డైమండ్ వాడకండి, అలా వాడేసాం అయినా కూడా వాడకండి ఇప్పుడే. నాకు ఆబ్సిడియన్ కావాలి. లావా ఇంతవరకు దొరకలేదు నాకు ఎక్కడ. జరగండి, తీయండి 90 ముందు. సో ఇప్పుడు నాకు ఏమంటారు, వీట్ ఎక్కడ ఉన్నది, నా దగ్గర ఉంది. నా దగ్గర ఉంది. ఇప్పుడు ఇదంతా అన్నెసెసరీ రీసోర్సెస్ పెట్టడానికి ఇంకొక చెస్ట్ చేసుకుంటాను. అంటే నా దగ్గర చాలా ఉంది వుడ్ ఇంకా రీసోర్సెస్ చాలా ఉన్నాయి. ఎక్కడ ఉంది అదంతా? చెస్ట్లన్నీ ఎక్కడ పెడతారు వీళ్ళు? ఎస్, ఇక్కడ పెట్టేద్దాం. ఐరన్ స్మెల్ట్ అవ్వడం అయిపోయిందా? నా ఐరన్ కంప్లీటెడ్. పెట్టండి అంత లోపల. యాక్చువల్గా ఇది కావాలి. మిగతాదంతా పెట్టండి. స్క్యూట్ కూడా. నో, ఐ నీడ్ వీట్ కావాలి నాకు. ఆటోమేటిక్ ఫామ్ చేసుకోవాలని, కానీ నా దగ్గర రెడ్ స్టోన్ ఉంది, అదంతా ఉంది. కానీ ఇప్పుడే చేసుకుంటే ఇప్పుడే వద్దులే, కొంచెం తర్వాత చేసుకుందాం మనం. ఎక్కువ అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు, సొంత బేస్ ఉన్నప్పుడు, అలా వేరే టెరిటరీస్ని క్యాప్చర్ చేయనప్పుడు. అంటే బేసిక్లీ నేను జస్ట్ ఒక టెరిటరీ క్యాప్చర్ చేశాను. ఇక్కడ 8 సీడ్స్ ప్లాంట్ చేశాను, రీప్లాంట్ చేశాను. అయ్యో, అయిపోయాయి అన్నీ సీడ్స్, అన్నీ అయిపోయాయి. ఇది మళ్ళీ గ్రో అవుతుంది లేదు. ఇప్పుడు నైట్ ఇంకా కాలేదు కూడా. హోల్డ్ ఆన్, నైట్ ఇంకా ఏందో తెలియాలంటే ఇప్పుడు ఇవన్నీ బ్రేక్ చేసండి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ టఫ్ బ్రిక్స్ నాకు మంచిగానే నచ్చాయి, ఒక క్యాసిల్ బిల్డ్ మీద ఉన్నట్లాగా ఉన్నాయి కదా. సో ఇప్పుడు నూన్ ఉంది. ఇప్పుడు డోంట్ వరీ, ఐ నో మైన్క్రాఫ్ట్ టైమింగ్స్, మార్నింగ్ నూన్ అదంతా తెలుసు. అయినా సన్ మధ్యలో ఉన్నప్పుడు నూన్ అని ప్రతి ఒక్కరికి తెలుసు కదా. సో ఇప్పుడు జస్ట్ కొంచెం ఎక్స్ప్లోరింగ్ చేద్దాం. ఎందుకంటే మనకు ఒక హార్స్ ఉంది, అది ఎలాగో. ఇప్పుడు నేను అటు సైడ్ ఎక్స్ప్లోర్ చేశాను, కానీ ఇటు సైడ్ ఎక్స్ప్లోర్ చేయలేను నేను ఇంకా. సో పద, హార్స్. దీనికి నేమ్ కూడా ఒకటి నేను డిసైడ్ చేసేసాను గైస్. దీని పేరు ఉంటుంది మ్యాక్సిమస్. ఎందుకంటే ఇందాక రిపంజల్ చూసాను నేను, ఇంకా దానిలో హార్స్ పేరు కూడా మ్యాక్సిమస్, దీని పేరు కూడా మ్యాక్సిమస్. నైస్. ఓకే, ఇప్పుడు జస్ట్ ఫార్ ట్రావెల్ చేద్దాం. ఎక్కడికి? నో 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 డ్యామేజ్ తీసుకోకుండా సేఫ్గా ఉండండి. ఆల్రెడీ వీట్ నా దగ్గర తక్కువ ఉంది. అరే, ఈ డ్యామేజ్, దీనికి హెల్త్ బాగాలేదు కానీ స్పీడ్ ఉందని తీసుకున్నాను నేను. ఆల్రెడీ టూ శాడిల్స్ ఉన్నాయి అక్కడ, ఇంకా ఎక్స్ట్రావి. సో ఇటువైపు ఏముంటుంది? లెట్ us ఎక్స్ప్లోర్. ఓ, జంగల్లో టెంపుల్ ఏమన్నా దొరకచ్చులే, జంగల్ టెంపుల్. సో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇక్కడ ఏమన్నా జంగల్ టెంపుల్స్ ఉన్నాయా బ్రో? ఎక్స్క్యూజ్ మీ బ్రోస్, డూ యూ సీ ఎనీ జంగల్ టెంపుల్స్? చంక్స్ ఎందుకు లోడ్ అవ్వట్లేదు సరిగ్గా ఇక్కడ? నో 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 వీట్ 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 దిగో 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 దిగో. యాక్చువల్గా అక్కడ ఆ విలేజ్కి మళ్ళీ అటు సైడ్ ఉన్న విలేజ్కి వెళ్ళి
అక్కడున్న వీటి దొంగలించవచ్చు, కానీ వద్దులే ఇప్పుడే. అక్కడున్న విలేజ్ నేను తర్వాత సోలో జర్నీ చేస్తాను, ఎందుకంటే హార్స్ అంత దూరం వెళ్ళలేదు. లీష్ ఉంది కానీ ఇరగచ్చు చాలాసార్లు. ఆల్రెడీ గ్లిచ్ అవుతుంది కదా మనకు. గ్లిచ్ తోటి ఏముందయ్యా, గ్లిచ్ చాలా గ్లిచ్ అవుతుంది కదా. వామ్ కోకోనట్స్ ఇవన్నీ అయ్యో హార్స్ దీనిలో నుంచి వెళ్ళలేదు. ఓ గాడ్, వీటిలో నుంచి నా హార్స్ వెళ్ళలేదు, అర్థం చేసుకోలేట్లేదు మీరు. సో దీని చుట్టూ వెళ్ళాలి బేసిక్గా, లోపల నుంచి వెళ్ళాలి, చుట్టూ వెళ్ళాలి. దీని చుట్టూ ఇలా ఎటు స్పేస్ ఉంటే అటు వెళ్ళిపోవాలి. ఎప్పుడు హిల్ వచ్చింది కానీ ఈ హార్స్ మంచిగా జంప్ చేయగలదు. జంప్ వన్ మోర్ టైం పద. ఈ జంప్ రే, జంప్ చేయగలవు, జంప్ చేయి, జంప్ రే. ఓకే, ఇప్పుడు ఒక క్లియర్ వాంటేజ్ పాయింట్ కనిపిస్తుంది, కానీ దాన్ని ఎక్కడం అవసరం లేదు. ఎందుకు? వై డు ఐ కీప్ ఫాలింగ్? డూ నాట్ ఫాల్, డూ నాట్ ఫాల్, డూ నాట్ ఫాల్. ఓకే, థ్యాంక్ గాడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంది, వాటర్లోంచి వెళ్ళలేము. బట్ ఎట్లా వెళ్ళాలి మనం? టు గో లైక్ దిస్. ఈ ల్యాగ్ తోటి ఏముందిరా, ఈ ల్యాగ్ ఎందుకు అవుతుంది ఈ ఎపిసోడ్ గైస్? మొత్తం ఏ ల్యాగ్ ఈ ఎపిసోడ్, అదే టైటిల్. నైస్. ఇప్పుడు ఈ బ్యాంబూ జరుగా దీంతో కట్ చేయొచ్చు, దీంతో. ఓకే, దీంతో కట్ చేయొచ్చు. వీ కెన్ కట్ దిస్. తీసేయండి, అడ్డుగా రాకు నాకు. తీసేయండి అంతా. ఓకే, ఇక్కడ సరే కరెక్ట్ పాత్ కనిపించట్లేదు నాకు, కానీ ఇక్కడ మళ్ళీ ఫాల్ డ్యామేజ్, మళ్ళీ నాట్ అగైన్. ఓకే, కమాన్. ఓకే, పద. ఇప్పుడు సేఫ్గా వెళ్ళచ్చు. క్లియరింగ్ దొరికింది మంచి. ఇటు మళ్ళీ అటు వాటర్ ఉంది, మళ్ళీ ఇటే వెళ్ళాలి. కానీ ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంది, అంత ఎక్కువ బ్యాంబూ కంజెస్టెడ్ లేదు. సో జస్ట్ మూవ్ అవుట్ ద వే బ్రో. బ్యాంబూ బ్రో, కన్ఫు పాండా నేను కూడా చూసాను. ఓకే, నౌ ఇక్కడ క్లిఫ్ ఏం కాదు ఇది. అరే, ఈ హార్స్ డ్యామేజ్ తీసుకుంటుంది. గోల్డ్ నో. ఓకే, ఇది క్లియర్గా జంప్ చేయొచ్చు మనం మంచిగా. మంచి అడ్వెంచర్ అవుతుంది గైస్ మనకి ఇక్కడ. అరే, డార్క్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ వరకు రష్ చేయాలని, మళ్ళీ అక్కడ వరకు వెళ్ళాలి గైస్ మనం. ఈ అడ్వెంచర్ ఇలా ఎందుకైంది? ఏం కాదులే, ఆల్రెడీ 4 ఉన్నారు దాంట్లో, 3 ఉన్నారు దాంట్లో, ఎలాగో ఏం కాదులే. జనరేట్ వామ్ము. నేను కేవ్లో పడిపోయాను. I'm stuck in a cave. Hold on. Break this. Record. Yes. Jump horse. Yes. నేను ఎందుకు సఫికేట్ అవుతాను? Get this. Yes. Okay. Let's go. ఇప్పుడు తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ రన్. జస్ట్ పరిగెడదాం ఇక్కడ. వామ్మో, మళ్ళీ హార్స్ డ్యామేజ్ తీసుకుంది. నీ డ్యామేజ్లో రే ఇక్కడికి వెళ్ళిపోతున్నాను. నేను ఫీడ్ చేసి హీల్ చేద్దామని చూస్తుంటే నో క్రీపర్, సారీ, నేను వెళ్ళిపోతాను. నన్ను వదిలే. నో
మళ్ళీ డ్యామేజ్. ఈ జంగల్ మొత్తం మూవ్ రే తీయండ్రా బ్యాంబు తీయండ్రే. ఈ సాడ్ పట్టుకుని ఉందాం, అప్పుడు బ్యాంబు కన్వీనియంట్గా తీసుకుంటూ వెళ్ళచ్చు. ఇటువైపు యో టో అది వుడ్లాండ్ మ్యాన్షనా గైజ్? వుడ్లాండ్ మ్యాన్షన్ దొరికేసింది గైజ్. ఇంత ఎర్లీ, దిస్ ఎర్లీ బ్రో, హౌ ఇంత ఎర్లీ వుడ్లాండ్ మ్యాన్షన్ దొరకడం ఏంటి? ఓకే హోల్డ్ ఆన్, కామ్ డౌన్. ఈ హార్స్ని ఏదైనా ఫెన్స్ కన్నా ట్రై చేయాలి. నా దగ్గర యాక్స్ ఉంది కదా? లేదు, నా దగ్గర యాక్స్ లేదు, ఏం లేదు. ఈ బర్చ్ వుడ్ మధ్యలో చుట్టూ గొయ్యి తవ్వుదాం. హార్స్ చుట్టూ గొయ్యి కాదు, ఒక సేఫ్టీ మోట్ ఏరియా లాంటిది హార్స్ది. డిగ్ చేయండి, నేను సేఫ్గా ఉండాలి, ఈ హార్స్ని సేఫ్గా ఉంచాలి. దిగండి. నో 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 సిట్ డౌన్ బ్రో. ఓకే దిగో. నువ్వెక్కడికి జంప్ చేస్తున్నావు? ఎక్కడికో. ఇక్కడ ఇమీడియట్గా ఒక టఫ్ బ్రిక్ పెట్టాను. నైస్. ఇప్పుడు ఇంత ఎర్లీగా మ్యాన్షన్ ట్యాకిల్ చేయాలంటే ఛాలెంజే, కానీ మనం ఓడిపోయే వాళ్ళం కాదు గైస్. కమాన్, మ్యాన్షన్ లోపలికి వెళ్తున్నాను నేను ఈరోజు ఇప్పుడే. Mansion is near, but there is nothing to fear because I am here. All my dialogue కొట్టేసాను. ఇది ఎంట్రన్స్ కదా, ఏం కాదు. ఇన్ఫల్ట్రేట్ చేద్దాం. ఇన్ఫల్ట్రేట్ ఫ్రమ్ విత్ ఇన్ బ్రో. కాల్ ఆఫ్ డ్యూటీ ఆడారా మీరు? ఇన్ఫల్ట్రేషన్ అంటే తెలీదా మీకు? తీయండి. డైరెక్ట్ స్టేర్ కేస్ దగ్గరకు వచ్చాను. ఏ రూమ్ అది కూడా తెలియదు. ఆల్రెడీ అక్కడ ఒక విండికేటర్ కనిపిస్తున్నాడు నాకు. ఇంతర్లీగా మ్యాన్షన్ చెప్పింది. స్టే బ్యాక్ నో. ఓగ్ అండ్ ఐ డైడ్. వావ్.